ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సమస్త గురుమండలానికి, అలాగే మన మహావతార్ ఫౌండేషన్ అయిన వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి, తర్వాత హోస్ట్ గారు ఇస్తున్న క్రాంతి కుమార్ సార్కి, గ్రూప్ సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, మనం ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా ప్రకృతి వ్యవసాయం అంటే న్యాచురల్ ఫార్మింగ్ గురించి నేర్చుకోబోతున్నామండి. అయితే దాంట్లో ప్రధాన విషయాలు ఏంటంటేనండి, మన పూర్వీకులు ఎలాంటి రసాయనాలు లేకుండా ప్రకృతి సహజంగా పండిన ఆ, తిండి తినేవారు. కాబట్టి వాళ్ళంత ఆరోగ్యంగా ఉండగలిగేవారు. కానీ అసలు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? ప్రకృతి వ్యవసాయం అనేది ఒక శాస్త్రీయ సజీవ వ్యవసాయ విధానం అన్నమాట అండి. అంటే ఎలా ఇది ప్రకృతిలో ఉన్న సహజ వనరులను ఉపయోగించుకొని పంటలు పండించే పద్ధతి. దీనిని అసలు ఈ సృష్టికర్త, ఈ ప్రకృతి వ్యవసాయ సృష్టికర్త శ్రీ సుభాష్ పారేకర్ అని, ఈయన మహారాష్ట్రలో విదర్భ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనమాట అండి. ఈయన అగ్రికల్చర్ బిఎస్సి చదివారు. అయితే ఆయన వాళ్ళ నాన్నగారు వ్యవసాయ కుటుంబం, అమ్మ నాన్నగారు అందరూ వ్యవసాయ కుటుంబం. అయితే ఈయన కష్టపడి చదివించింది ఎందుకు అంటే ఈ వ్యవసాయానికి ఏమైనా ఉపయోగపడతారేమని అగ్రికల్చర్ చదివించారు ఆయన్ని. అయితే వాళ్ళ ఊరిలో ఆ ప్రాంతంలో గనక నీళ్లు ఉండవన్నమాట అండి. అంటే వర్షాలు సరిగా పడవన్నమాట. అప్పుడు ఆయన ఈ చదివిన చదువు వృధా అయిపోతుందని బాధపడుతూ ఉండేవారు. అయితే ఈయన ఈ పారేకర్ గారు కూడా చదివిన చదువు వ్యవసాయానికి ఉపయోగపడలేదని చెప్పి ఆయన మరి డాక్టర్ చదివితే మళ్ళీ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటారు కదండి చదువు పూర్తయ్యాక. అలాగే అగ్రికల్చర్ బిఎస్సి చదివినందుకు మరి వ్యవసాయానికి ఉపయోగపడటం లేదు, ఏమిటిది అని చెప్పి పంటలు పండించారు ఈయన. పండించిన తర్వాత ఆ చదివిన చదువు ఆధారంగా పంటలు పండించారు. కానీ కొంత పండినట్టే పండి దాంతో సరిగా దివాలా అయిపోయింది అనమాట. అంటే సరిగా పండడం మానేసాయి. అయితే మరి ఏం చేయాలి అని చెప్పి నా మళ్ళీ ఎవరైతే చదువు చెప్పారో వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. ఏంటి సార్ ఇలా అనేసి అంటే, అప్పుడు ఆయన ఏదో కొన్ని వ్యవసాయ పద్ధతులు అంటే కృత్రిమ ఎరువుల ద్వారా ఆయన యూరియా డోస్ పెంచు అని చెప్పారట ఆయనకి. అయితే ఆయన చేసినా సరే ఇది కాదు వ్యవసాయం అంటే, మరి ఇంకేదో ఉంది అని తెలుసుకుని అయినా అయితే ఇది సృష్టిలో ఏదో శక్తి ఉంది మనకి ప్రకృతిలో. అది ఏమిటి? పంటలు పండించాలంటే మరి మొక్కలు, అడవిలోని మొక్కలు మరి బలంగా రేగిపళ్ళేంటి, జాంకాయలేంటి, అక్కడ రకరకాల పండే పంటలేమిటి అన్నీ కూడా చింతపండు, అక్కడ అడవుల్లో ఎన్నో రకాలైన పండే పంటలు కుంకుళ్ళు గాని మరి ఎవరేస్తున్నారండి? వాళ్ళకి ఎరువులేస్తున్నారా? వేయటం లేదు కదా! అని చెప్పి ఈయన మరి చిన్న గడ్డి మొక్క కానించి మహావృక్షం వరకు కూడా అక్కడ ఎరువులు లేకుండా సహజంగా ఎలా పెరుగుతున్నాయి అని ఆ అడవిలోకి వెళ్ళి ఆయన పరిశోధన ప్రారంభించారటండి ఆయన. అయితే ఏంటంటే ఈయన చీమ నుండి ఏనుగు కూడా ఆ అడవి ప్రాంతంలోనే బ్రతుకుతున్నాయి ఆధారపడి. అడవిని ఆధారపడి ఎలా బ్రతుకుతున్నాయి, ఇవంతా ఎలా పనిచేస్తుంది ఇదంతా అని చెప్పి ఆయన మొత్తం పరిశోధన జరిపి అక్కడ ప్రకృతి వ్యాసాలు ముగ్ధుడయి ఆ ప్రకృతికి, ఆ అడవిలో భార్య పిల్లల్ని అందరిని వదిలిపెట్టి ఈ ప్రకృతిలో అసలు ఈ మొక్కలు ఎలా పెరుగుతున్నాయి, ఎలా పంట వస్తుంది, ఇక్కడ ఎలాగా చీడపీడలు లేవు ఎలా అని చెప్పి అంతా కూడా మేము కూడా సిబిజెడ్ అనండి. అంటే మేము కూడా ఈ ఆ, తీసుకుంటాం కదా మేము. బాటనీలో ఉంటుంది, మాకు ఫీల్డ్ వర్క్ ఉంటుంది. అయితే మేము కూడా మాకు రంపా ఫారెస్ట్ అని ఉందండి, ఇంటికి దగ్గరలో రంపా ఫారెస్ట్ ఉంది. మా ఫాదర్ ఏజెన్సీలో చేసేటప్పుడు అప్పుడు మేము అక్కడే చదువుకున్నాం అనమాట. అయితే ఫీల్డ్ తీసుకెళ్లేవారు బాటనీ సార్. అక్కడండి వృక్షాలు, మహావృక్షాలు అన్నమాట, అడవులు. చింతపండు పండుతాయి, ఎన్నో రకాలైన పంటలు, అవన్నీ చూసి కూడా మా ప్రకృతి సెలయేర్లు ఇవన్నీ చూసి మనకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా ఎలాగా వస్తాయి అని చెప్పి నన్ను దాని మీద వ్యాసాలు అన్ని రాయడం జరిగిందట, కవితలు రాయడం జరిగిందట. కొంతకాలం అక్కడే ఉండడం జరిగి ఈయన కనిపెట్టారనమాట. అయితే మనకి ఆయన దేశవాళీ ఆవులు, గేదెలు, వీటి ద్వారా, వీటి గోమూత్రాల ద్వారా, వాటి నుండి వచ్చిన పేడ ద్వారా మనకి ఎలాంటి రసాయనిక ఎరువులు కలవని అమృతం లాంటి
ఎరువును తయారు చేసి ఘన ఎరువు కానీ ద్రావణ రూపంలో కానీ తయారు చేసి అప్పుడు వీటిని మన పూర్వీకుల్లో ఉన్న తర్వాత గ్రంథాలలో కనుక్కున్న ఈ అక్కడి నుండి ఉన్నవన్నీ కూడా తీసుకురావడం జరిగిందనమాట అండి. అప్పుడు అధిక దిగుబడుల కోసం ఈ రసాయనిక వ్యవసాయం చేస్తారన్నమాట అని తెలిసిందనమాట. అప్పుడు రసాయనిక ఎరువులన్నీ కూడా తీసివేయడం జరిగింది ఆయన. అయితే ఇందులో జీవామృతం అని ఉంటుందండి. ఎలా అంటే నాటి ఆవు ఉంటాయి కదా, పాడి ఆవులు. పాడి ఆవుల నుండి వచ్చిన పశువు, మళ్ళీ జెర్సీ ఆవులు బ్రీడ్ క్రాస్ బీడ్స్ అయితే వాటికి అంతగా ఉపయోగం ఉండదని, అందులో అంత ఉండదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నాటి పాడి పశువుల మూత్రము, తర్వాత పాడి ఉంటుంది కదండి అది, తర్వాత బెల్లం, ఇలాంటి వాటితో తయారు చేసిన ద్రావణాలు కలిపి భూమిలో ఏం చేస్తాయంటే అండి, సూక్ష్మజీవులను పెంపొందిస్తుంది అనమాట. అంటే నేల సారాన్ని పెంచింది. ఫస్ట్ నేలను ప్రిపేర్ చేసుకుంటూ, అలాగే బీజామృతం, విత్తనాలు నాటే ముందు ఈ చీడపిరుగులు, ఫంగస్ ఇలాంటివన్నీ కూడా రాకుండా రక్షణ కలిగించేందుకు ఈ విత్తనానికి ద్రావణం తయారు చేస్తారు. అలాగే ప్రకృతి వ్యవసాయానికి చేయడం వల్ల లాభాలు ఏంటి మనకి అంటే, భూమి జీవశక్తి పెరుగుతుంది, అలాగే ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది రైతుకు, అలాగే పంట నాణ్యత అధికంగా ఉంటుంది, అలాగే నీటి వినియోగం తక్కువ నీటితోనే వ్యవసాయం చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి హానికరం కానీ ఆహార ధాన్యాలు ముఖ్యంగా మనకు లభిస్తాయండి. అలాగే మరి ప్రకృతి వ్యవసాయం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటంటే, ఎరువులు, మందులు, వాటి ఖర్చు తగ్గుతుంది, తర్వాత వినియోగించే ట్రాక్టర్ల ఖర్చు తగ్గుతుంది, అలాగే పంట నాణ్యత పెరుగుతుంది. అంటే నాణ్యత పెరగడం వల్ల మనకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుంది అనమాట. అలాగే భూమి జీవశక్తి పెరుగుతుంది, అలాగే నేల నల్లగా సారవంతంగా మారుతుంది, నీటి వినియోగం తక్కువగా ఉంటుంది, అంటే తక్కువ నీటితోనే వ్యవసాయం చేసుకోవచ్చు, అలాగే రైతు ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గడంతో లాభం పెరుగుతుంది. మరి ఎవరు చేయాలి, ఎలా ప్రారంభించాలి అంటే, ప్రకృతి వ్యవసాయాన్ని మీ పొలంలో చేసుకోవచ్చండి, లేదంటే చిన్న భాగంతో మొదలు పెట్టుకోవచ్చు. మొదటగా కొద్దిగా చిన్నగా పంటలు వేయడం ప్రారంభించి బీజామృతం, ఈ జీవామృతం వాడాలి. అలాగే గ్రామంలో ఉన్న ఇతర రైతులతో కలిసి పంచుకోవాలి. అలాగే ప్రకృతి వ్యవసాయంపై పనిచేస్తున్న రైతు సంస్థలు, అలాగే ప్రభుత్వ ట్రైనింగ్ ప్రోగ్రాములను సంప్రదించండి. అలాగే మన భూమిని కాపాడుకోవాలంటే, మన ఆరోగ్యం, మన భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతి వ్యవసాయమే మార్గం అనమాట అండి. అలాగే ప్రకృతి వ్యవసాయం అనేది ఒక జీవన శైలి. మన మనసు, మన భూమి, మన ఆరోగ్యం ఇవన్నీ కలిసి పనిచేసే విధానము. అంటే మనమంతా కలిసి ప్రకృతిలో భాగమే జీవిద్దాం. అలాగే ప్రకృతి వ్యవసాయం రైతుకు రక్షణ అని ఎంతో మంది పరిశోధించి దీన్ని పూర్వీకుల నుండి వచ్చిన సంపద మనకి. ఎక్కడెక్కడో టౌన్స్కి వెళ్ళి వాళ్ళంతా అక్కడ పొల్యూషన్తో ఉండి రసాయన ఎరువులు ఉన్న ఫుడ్ని తిని రోగాలు బారిన పడి ఎంతో ఆరోగ్యాన్ని, పెద్ద పెద్ద చదువులని దూరంగా వెళ్ళిపోతున్నారు. చక్కగా ఉన్నంతలో చదువు అవసరమే, కానీ ఇక్కడ ఉన్న వనరులను కూడా ఉపయోగించి మంచిగా ఈ ప్రకృతిని కాపాడాలని అందరినీ కూడా కోరుకుంటూ, అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ప్రకృతి వ్యవసాయం గురించి చాలా చక్కగా వివరించారు. మేడంకి అందరూ ఒకసారి కృతజ్ఞతలు చెప్పండి. అలాగే మాస్టర్స్, మేడం చెప్పిన టాపిక్ మీద మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ అడగచ్చు. ఎక్సలెంట్ మేడం, చాలా బాగా చెప్పారు. అలాగే నేను ఒక విన్నపం, టెర్రస్ గార్డెన్ చేస్తాం కదండి, ఎవరికి ఓపెన్ ప్లేస్ ఉంటే కనుక ఆకుకూరలు పండించుకోవడానికైనా కొంచెం అవకాశం ఇవ్వండి. లేకపోతే చిన్న చిన్న టబ్బలైనా తీసుకుని పరుపుల ఎరువు, మట్టి, కోకోపీటు ఈ 3 సమభాగాల్లో కలుపుకుని ఆకుకూరల మట్టుకైనా జల్లుకుని, మన ఆకుకూరలు, బయట ఆకుకూరలు ఏంటంటే చాలా మందులు కొడతారు, చాలా విపరీతంగా. ఏంటంటే ఆకుకూరల మట్టుకైనా మన ఇంట్లో పండించుకుంటే మంచిదని నేనైతే టెర్రస్ చేస్తానండి. మాకు టెర్రసే. నేను బయట కూరగాయలు ఏమీ కొనను. బెండ, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్,
చామ దుంపల కానించి అన్ని నేనే పండించుకుంటాను. ఆకుకూరలు కూడా నేనే పండిస్తా. ఓన్లీ క్యారెట్, బీట్రూట్ మాత్రమే నేను బయట ఉల్లిపాయలు అన్ని కనవయన్నీ నేనే పండించుకుంటాను. మాది పెద్ద టెర్రస్ గార్డెన్. అది ఘనజీవామృతం గాని, ద్రవ జీవామృతం గాని తయారు చేసుకుంటాను. నా ఇంట్లో వచ్చిన కూరగాయల తుక్కుతోటే నేను కంపోస్ట్ తయారు చేసుకుంటాను. అది. మేడం గారు అలా తెలుసు మీ పాత ప్రీవియస్ క్లాస్ లో మీరు ఈ టెర్రస్ గార్డెన్ గురించి చెప్పారు కదా మీరు. ఆకుకూరలు పండించుకోవడానికైనా ట్రై చేయండి. ఇండివిడ్యువల్ హౌస్ అయితే. అపార్ట్మెంట్లు అయితే కుదరదులేండి. ఇండివిడ్యువల్ హౌస్ ఉన్నవాళ్ళు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉన్నా లేకపోతే టబ్బులు లాంటివి పెట్టుకుని ఆకుకూరలు పండించుకోవడానికైనా ట్రై చేయండి. కొత్తిమీర తోటకూర ఇప్పుడు సీజన్ కాబట్టి మేడం మట్టి మనకు దొరుకుతుంది, బస్తాలలో కలిపేసింది. పోనీ అదేం తెచ్చుకున్నా ముఖ్యంగా మేడం పచ్చిమిర్చి దానికి బాగా కోటెడ్ పచ్చిమిర్చి కాబట్టి దాన్ని బాగా మనం ముఖ్యంగా ఒక 2 కుండీల్లో మట్టేసుకొని మనం పచ్చిమిర్చి ఓన్ గా పండించుకోవడం చాలా మంచిది. అవి పండిపోయిన తర్వాత వాటిని మనం చేసుకుని పేస్ట్ గా కారం కింద యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్న కారం మంచిది కాదు కదా మేడం. అది మోస్ట్ ఇంపార్టెంట్ పచ్చిమిర్చి కూడా. ఆకుకూరలు పండించుకోవడానికి కానీ ట్రై చేయండి. ఆకుకూరలు పండించుకుంటే చాలండి మనకి. అవును మేడం. చిన్న చిన్న టబ్బులు పెట్టుకుని అదే ఓపెన్ అవును మేడం. మా బడి దగ్గర ఒక ఆవిడ పేరెంట్ ఒక ఆవిడ అలాగే పండిస్తున్నారు. అన్ని చూపించారు, జాంకాయల దగ్గర నుంచి మొత్తం అన్ని రకాలు. చాలా ఐటమ్స్ ఆవిడ ఎంత అవేర్నెస్ ఆవిడ ఇన్స్పైర్ అయ్యి ఎవరినో చూసి యూట్యూబ్ లో పెట్టాను మేడం ఇవన్నీ అని. చాలా క్లోజ్ కానించి మొత్తం అన్ని పండిస్తున్నారు ఆవిడ. నిజంగా గ్రేట్ ఆవిడ ఇంట్లో ఉండండి. ఓకే అండి. థ్యాంక్ యూ. హాబీ మేడం, మొక్కలు పెంచడం కూడా చాలా మంచి హాబీ. మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, చక్కగా చెప్పారు.